ఏపీ మరియు తెలంగాణలో వాతావరణ పరిస్థితులను తాజా వాతావరణ సమాచారాన్ని మన రెండు వాతావరణ కేంద్రాలు అయితే వెల్లడించడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే వివరాలని కూడా తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడే వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా వాతావరణ పరిస్థితులు అయితే కాస్త భిన్నంగానే ఉన్నాయి. ఇక ఇప్పుడు మనకు తాజాగా చూసుకుంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ ఏపీ మరియు తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం అయితే పట్టాయండి. ఇక ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. అలాగే కొన్ని ఏరియాల్లో మనకు ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మటుకు చలి తీవ్రత అలాగే ఉంది. ఈ నేపథ్యంలో మరొకసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మనకు అల్పపీడనం ఏర్పడిందని బంగాళాఖాతంలో మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇక మొత్తానికి చూసుకుంటే మనకు మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ మరియు తెలంగాణ వాతావరణ శాఖలు అయితే తెలియజేశాయి. ఇది మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వెదర్ అప్డేట్ అనమాట. ఇక ఈ వర్షాలతో పాటు మరొకసారి మనకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మనకు వర్షాలు అయితే భారీగా ఉన్నాయండి. వర్షాలు ఉంటున్నాయి, ఎండలు అయితే భారీగా ఉన్నాయి. ఎండలు అయితే ఇప్పటికే మనకు ఎక్కువ భాగం ఎండలు అయితే కాస్తూ ఉన్నాయి. ఇక దీని పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే 5 రోజుల పాటు కూడా మనకు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇది ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ సమాచారం. వీడియోను లైక్ చేయండి.